మనము వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలి కదా, దానికోసం ఇలా కొత్తది మన దగ్గర ఏమంటారు కర్చీఫ్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా వైట్ది పసుపు, నా దగ్గర కస్తూరి పసుపు ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను పసుపు వేస్తున్నాను. ఇదిగోండి, ఇది గంధం ఎంత అంటే మనకి క్లాత్కు సరిపడినట్టుగా రావటం కోసం అంతే. ఇదేం క్వాంటిటీ మెజర్మెంట్ ఏమీ లేదు. దీంట్లో ఏంటంటే కొంచెం ఇంత వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే మహాప్రీతి అని చెప్తారు కదా, అంటే భగవంతుడికి ప్రీతి అప్రీతి ఏమి ఉండదు కానీ మనం అనుకోవటం అంతే. కొంచెం ఇంత పచ్చకర్పూరం ఇది ఇలా వస్తుంది. ఇది తాంబూలంలో వేసుకునే పచ్చకర్పూరం. ఇది మనం లడ్డూలో కూడా వేస్తాం షాప్లో. ఇదిగో ఇలా ఉంటుంది. ఇక్కడ దగ్గర చూపించు, ఇలా ఉంటుంది. ఇది తెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది శివయ్యకు అభిషేకం చేయటానికి వాడతాం మనం. ఇది ఇదన్నమాట. ఇది ఒక డ్రాప్ అంతా. అంటే ఇది లేకపోయినా పర్లేదు, ఇంకా మిగిలినవి మన దగ్గర ఉన్నంత వరకు మనం చేసుకోవచ్చు. ఇది ఒకవేళ అందరికీ దొరకకపోతే కనుక ఇవి మాత్రం కంపల్సరీ వేయండి. గంధము, పసుపు, ఇది పచ్చకర్పూరం వేసేసి వాటర్ వేసి ఈ నాప్కిన్ దీంట్లో తుడిచేసి ముందు రోజు రాత్రే మనం ఇది చేసుకోవాలి. ఎందుకంటే బట్ట ఆరాలి కనుక రేపటి పూజ కోసం. ఇదిగో నా దగ్గర కాశీ గంగ ఉంటుంది కదా, అది పోస్తున్నాను. ఒకవేళ గంగ లేకపోయినా కూడా మనం ముట్టుకోకుండా ఉన్న వాటరు, మంచి వాటరు పోసి కలపాలి. ఎందుకంటే దేవుడికి ముడుపు కోసం కదా మనం. కనుక శ్రీశైలం పాలధార పంచదార ఉంది. ఇదేమో మానస సరోవరం వాటరు. అంటే ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి కనుక నేను వేస్తున్నా. ఇవి మీరు ఇలా వేయవలసిన, ఇది ఆప్షనల్ మాత్రమే. మీరు ప్యూర్గా అంటే మనం వాడకుండా ఉన్న వాటరు దీంట్లో వేసుకోవాలి. అది అంతే. నిండు బిందె నీళ్ళు అంటాం కదా, అలాగా ఇలాగా మంచిగా అంత బాగా బట్ట పీల్చుకునేలాగా అలా పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తే బట్టకంతా మంచిగా గంధము పసుపు అంతా కూడా దీంట్లోకి వచ్చేస్తుంది. నీట్గా వచ్చేసిన తర్వాత మనం ఇది కొంచెం ఇట్లా పిండినట్టుగా చేసి బట్ట మీద ఆరేయాలి. మానస సరోవరం నీళ్లు నా దగ్గర నా ఫ్రెండ్ ఇచ్చింది కనుక ఉన్నిన్నాయి. ఇంకా నేను మానస సరోవరం వెళ్ళలేదు. శివయ్య ఎప్పుడు పిలిపించుకుంటాడో అని ఎదురు చూస్తున్నా. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు చేయాలి కదా మనం. అందుకనుక బియ్యం రాత్రి నానబెట్టేశాను. ఇప్పుడు ఇలా జల్లెల్లో వడమోసేసి ఇవి కొంచెం సేపు ఒక 5 నిమిషాలు బట్ట మీద ఆరిపోయాలి. ఇలాగ వడమోసేసి ఇలా చూడండి, ఇలా దగ్గరకున్న దాంట్లో వడమోసుకోవాలి. లేకపోతే బియ్యం కదా సందుల్లోంచి వెళ్ళిపోతాయి మన చిల్లులు గరిటెలో పోస్తే. ఇలా బట్ట మీద మీకు లాస్ట్ టైం చెప్పాను నేను, దేవుడి కోసం ఒక బట్ట అదే పనిగా పెట్టుకుంటాను అనమాట. ఇంకా దీంట్లో ఈ బట్టను నేను వాడుకోను. ఇంకా ఓన్లీ దేవుడికి అవసరమైనవి మాత్రమే ఆరబోసేస్తాను. ఇలాగా ఇదిగోండి, ఇలా ఉండాలి. చూసారు, ఇలాగా ఫుల్ డ్రై ఏమి అవ్వకూడదు, కొంచెం తడి ఉండాలి అంతే. ఎక్కువ కాదు, కొంచెం. ఎక్కువ తడి ఉంటే మరి ముద్ద అయిపోతుంది. మరి బాగా డ్రై అయితే కూడా మెత్తటి పిండి రాదు. అది కొంచెం ఇలాగా ఇలా చేతికి ఇలాగా కొంచెం. ఇది మిక్సీకి ఆడిద్దాం ఇప్పుడు. ఇలాగా మిక్సీకి ఆడించేసుకొని మన దగ్గర సన్న జల్లెడు ఉంటుంది కదా, మెత్తటి పౌడర్ రావాలన్నమాట. అదొకటి ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్పుడే నీట్గా వస్తుంది. ఇలా జల్లించుకోవాలి మెత్తగా. ఇలాగ మెత్తగా పొడి అవుతుంది. ఇలాగా చూడండి, ఇలా ఉండాలి. మనం ఇది అరిసెల కోసం పట్టుకుంటాం కదా, సేమ్ అలాగనమాట. దీంట్లో ఇప్పుడు బెల్లం వేసుకోవాలి సరిపడినంత. దీంట్లో బెల్లము, నెయ్యి వేసి మిక్సీ కాడించుకోవాలి. ఇంకో బెల్లం, బియ్యం పిండి మళ్ళీ ఒకసారి మిక్సీ కాడించేసుకుందాం. ఇదిగో చూసారు, ఇలాగా
ఇలా మంచిగా ఇలా అవుతుంది. చక్కగా ఆడించుకుంటే ఇలా కావాలి. ఇలా అయితే దీపం చేసుకోవడానికి ఈజీ వస్తుంది. ఇదిగోండి కొంచెం చలిమిడి నైవేద్యం కోసం పెట్టుకొని మిగిలినవి 7 దీపాలు చేసుకోవాలి. ఇలాగా ఇదిగోండి 7 దీపాలు చేసుకున్నాం కదా. ఇవి ప్రమిదలు. ఇందులో నేను పాలు వేయలేదు, ఏమీ వేయలేదు, బెల్లము బియ్యం అంతే. ఇవి కలశము స్వామి ఫోటో పెట్టడం కోసం అని చెప్పేసి ఒక పీట పెట్టేసి పీట మీద పద్మం వేసి పద్మం మీద ఒక క్లాత్ వేసి క్లాత్ మీద ఆకు మీద బియ్యం, స్వామివారి ఫోటో అవన్నీ కూడా ఈ పీట మీద వస్తాయన్నమాట. అందుకోసం పద్మం వేసి పసుపు కుంకుమ అది పద్మం మీద వేస్తున్నా. ఇటు అటు ఏమో అరిటాకులు పెట్టాను. అరటి పిల్లకలు కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నేనేమో అరటి ఆకులే పెట్టుకున్నాను, పిల్లకలు నా దగ్గర లేవు కనుక. ఇది దీనికి కలశం పెట్టుకోవటానికి కింద బేస్ అన్నమాట. ఇది మనం ఏర్పాటు చేసుకునేది. ఇది ఇలాగా స్వామి కింద ఎల్లో కలర్ బట్ట వేసుకోవాలి. పద్మం వేసిన తర్వాత కలశం కిందికి స్వామి కిందికి వచ్చేలాగా ఈ బట్టను వేసుకోవాలి. ఇది కలశం కోసం. రెండున్నర కప్పు బియ్యం, ఎప్పుడు చెప్పినట్టు ఈ కప్పుతో. ఇలా ఒత్తులు నెయ్యిలో నానబెట్టేసేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి. 7 ప్రమిదల్లోకి 7 ఒత్తులు అనమాట నెయ్యిలో నానబెట్టుకున్నవి. ఇవి లాస్ట్లో స్వామికి హారతి ఇచ్చుకోవడానికి సరిపోతాయి. దానికి బొట్లు పెట్టద్దు, ప్లేటుకు మాత్రం గంధం అది పెడితే సరిపోతుంది. ఇది కలశం చెంబు పెట్టుకొని మనం కొంచెం కాశీ గంగ ఉంటుంది కదా మన దగ్గర, ఆ గంగ వేసుకొని 2 అక్షతలు, కుంకుమ, గంధము, ఒక పువ్వు. ఇదిగో మన దగ్గర అమ్మవారి కాయన ఉంటుంది కదా, మనం వరలక్ష్మి వ్రతానికి పెట్టుకుంటాం కదా, ఆ కాయను కూడా ఇందులో వేసి ఇలాగా మామిడి కొమ్మలు పెట్టుకొని కలశానికి కలశం చెంబు పెట్టుకోవాలి. అదే కొబ్బరికాయ ఏది, దాని మీద ఒకటి ఎల్లో కలర్ వస్త్రం. కలశం మీద కూడా పూలు వేసుకోవాలి మనం. ఇలాగా పెట్టుకొని మన దగ్గర ఏదైనా ఒక నగ ఉంటే నగ కూడా కలశానికి వేసుకోవాలి. ఇది మనం ముడుపు కట్టబోయేది. దీంట్లో ఇప్పుడు మనం ఏమేమి వేయాలో నేను చూపిస్తాను. ఇదిగో మనము దీంట్లో వేయటం కోసము ఒక 7 లవంగాలు, 7 యాలక్కాయలు, ఇది ముడుపు. నెక్స్ట్ వచ్చేసి పచ్చకర్పూరం ఉంటుంది కదా మన దగ్గర, ఇందాక లడ్డూలో వేసాం కదా మనం, అది వేసి మన దగ్గర 101 రూపాయి డబ్బులు ఇందులో పెట్టి ఇది కట్టాలి. ఇలాగా ఇది కూడా ఇలా ముడుపు మంచిగా ఇలా ముడి కట్టి ఇలా స్వామి దగ్గర పెట్టాలి. ఇలాగా దీపాలకు సైడ్కు పెడతాం కదా, ఈ దీపాలకు నువ్వుల నూనె వేయాలి. ఇవేమో లాస్ట్లో వెలిగించాలి. 7 దీపాలు. పసుపు వినాయకుడిని పెట్టాము. అలా మూర్తులను కూడా పెట్టుకోవచ్చు. నేనేమో లక్ష్మీదేవి ఆయన హృదయంలో ఉన్నటువంటి మూర్తిని పెట్టాను కనుక మళ్ళీ సపరేట్గా లక్ష్మీదేవి నేను పెట్టట్లేదు. కలశం పెట్టాను, ఇక్కడ ముడుపు పెట్టాను, వినాయకుడిని చేసుకున్నాను, దీపాలు రెడీ పెట్టాను. ఇవి ఇంపార్టెంట్. ఇవి నువ్వుల ముద్దలు కనీసం ఒక 7 తప్పకుండా చేయాలి. ఈ లడ్డూలో ఆయనకు ప్రీతి కనుక లడ్డూలో ఒక 7, ఇవి 7 ఇంకా ఎక్కువ కూడా పెట్టచ్చు, 7కు తగ్గకుండా పెట్టాలి. వడపప్పు, పానకం, చలిమిడి, శనగలు పచ్చివి. ఇవి తాంబూలమైనకు పండ్లు, ఆకులు, ఒక్కలు. ఇవి ఇప్పటి వరకు పూజకి ఏమేమి అవసరమో అవన్నీ చూసాము. నెక్స్ట్ రెండవ భాగంలో పూజ ఎలా చేసుకోవాలి, కథలు అదంతా కూడా చూద్దరు కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.